నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ లోకి రెండో భారతీయుడు. లేపాక్షి తిరుపతిలో స్పేస్ సిటీలో పాలసీ రూపకల్పనపై సీఎం చంద్రబాబు సమీక్ష. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన, టూరిజం పెరుగుతోందన్న పవన్ కళ్యాణ్. సుపరిపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యేకు అవమానం, సీఎస్ లేఖ రాస్తామన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. డీటెయిల్స్ చూస్తే, గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాకథాన్ లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం శ్రీ కన్వెన్షన్ లో విద్యార్థులు యువతతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలకు వీల్లేదని, రాయలసీమలో ముఠాలను అణిచివేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోమని సీఎం హెచ్చరించారు. రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తే తోక కట్ చేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను. నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. నేను లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశాను. ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య. దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు, ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలమవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పిలిపిచ్చాను, నేను పోరాడాను. ఈరోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య. ఎన్నికల్లో కూడా నేను చెప్పాను, కడవన్నీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి బానిసైపోయి డ్రగ్కు బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను. తల్లిదండ్రులు కూడా చెప్పాను. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశా ప్రతిపక్షంగా. ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు. ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి. కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు, దాడి చేశారు, తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది. నాకు అనేక సమస్యలు వచ్చాయి, కానీ ఇది పెద్ద సమస్య. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం.
కూటమి ప్రభుత్వంపై ఏపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఇటీవల జగన్ కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటనలో కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తారని ఆరోపించారు. ఘటన జరిగిన రోజు డ్రైవర్ని మాత్రమే బాధ్యుణ్ణి చేసిన పోలీసులు 3 రోజుల తర్వాత కార్లు ఉన్న వాళ్ళంతా కూడా బాధ్యులనడం కరెక్ట్ కాదు అంటున్నారు. అధికార పక్షానికి అనుకూలంగా చట్టాలు మారిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అధికార పక్షం వారికి ఒక నీతి, ప్రతిపక్షానికి మరొక నీతి అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అప్పలరాజు మండిపడ్డారు. చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అప్పటికి ఇప్పటికీ తేడా అంతా ఒకటే. ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు, ఈరోజు డిక్లేర్ చేయలేదు. దట్ ఇస్ ది ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీలో ఎలా ఉండేదో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మీరు రెప్లికేట్ చేశారని, మరి 40-50 సంవత్సరాల అనుభవాన్ని ఏదైతే మీ రాజకీయ జీవితం ప్రారంభంలో మీరున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మీద మోపిందో, ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆ ప్రతాపాన్ని చూపిస్తున్నారని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో రాజకీయ హక్కులు ఉన్నాయా, మానవ హక్కులు ఉన్నాయా, పౌరులకు ఉన్నటువంటి హక్కులు ఎక్కడైనా ఎవరైనా రక్షించగలిగే పరిస్థితి ఉందా? ఒక పిచ్చి మంత్రి చెప్తున్నటువంటి రాజ్యాంగం చాలా గొప్పగా చెప్తున్నాడు ఆయన. రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ అంటే దడుచుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే ఉచ్చబోసుకుంటున్నారు, రెడ్ బుక్ అంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఈజ్ ఇట్ నాట్ a replica of emergency? Is it not another mode of emergency? ఇది కాదా ఎమర్జెన్సీ అంటే? అప్రకటిత ఎమర్జెన్సీ కాదా? ఎక్కడైనా పోలీసులు పోలీస్ చట్టాన్ని ఫాలో అవుతున్నారా? పోలీస్ మాన్యువల్ని ఎక్కడైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఆ తప్పుడు కేసులు స్ట్రెంగ్థెన్ చేయడానికి తప్పుడు సాక్ష్యాలని సృష్టిస్తూ ఉన్నారు. పేదలకు ఇళ్ల కేటాయింపుపై ఎంపీ ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో ఇందిరమ్మ కమిటీలో జోక్యం ఎందుకని ఈటల ప్రశ్నించారు. నిజమైన పేదలను విస్మరించి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇల్లు కేటాయించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇలా చేస్తే శిక్ష తప్పదనే విషయం మర్చిపోవద్దని హెచ్చరించారు. స్కీమ్ పెడతారా, రాజీవ్ గాంధీ స్కీమ్ పెడతారా, మాకు అక్కర్లేని సబ్జెక్ట్, కానీ అది వాళ్ళ విజ్ఞత. కానీ మేము మాత్రం గరీబోళ్ళకు ఇల్లు కట్టడానికి ఇల్లు మాత్రం శాంక్షన్ చేస్తాం. రెండోది ఏం చేస్తున్నామంటే, నీ జాగీర్ లాగా ఇవాళ ఇందిరమ్మ కమిటీల పేట నీ కార్యకర్తలు వేసుకొని నిజమైన పేదవాళ్ళు విస్మరించి నీ కార్యకర్తలకు ఈ ఇల్లు ఇచ్చే ప్రోగ్రాం పెట్టినా లేదా డబ్బులకు అమ్ముకున్నా నీ తాత జాగీర్ కాదు, రేపు పనిష్మెంట్ ఉందనే విషయం మీరు మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తా ఉన్నా, నేను ఎంపీగా ఉన్న మలకాయంలో ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఈ ఇండ్లు వచ్చినాయి, ఈ క్రైటీరియా ప్రకారంగా సెలెక్ట్ చేసుకున్నామని చెప్పి మాకే చెప్పలే. అంటే ఇక ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో ఈ కాంగ్రెస్ పార్టీ అర్థం కావాలి. పేరుకో ప్రజాస్వామ్యం, అధికార పక్షమైన ప్రతిపక్ష పార్టీ అయినా ఒకసారి ప్రజలతో గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఇల్లు ఇస్తున్నప్పుడు నువ్వు ఒక క్రైటీరియా ఏదైతే పెట్టినావో దాని ప్రకారంగా ఇస్తున్నామా లేదా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుందా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా రైతులకు రైతు భరోసా ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓట్లు వేయనందుకే జిల్లా రైతులపై కక్షగట్టారని ఆయన తెలిపారు. వారం రోజుల్లో జిల్లా రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయాలని, లేకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. రైతు బంధు, రైతు భరోసా ఏంది? రైతుకు మనం ఇస్తున్న పెట్టుబడి సహాయం. సహాయం అంటే ఏంది? మనం వ్యక్తికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేస్తాం. సహాయం చేసింది ఎట్లుండాలా? మూడో వ్యక్తికో మూడో కంటికో తెలియకుండా చేయాల్సింది సహాయం. సంబరాలు చేసుకుంటూ మూడో వ్యక్తికి లేకపోతే బజార్లో అందరు తెలిసేట్టు చేసే సహాయం అంటారా? కన్నతల్లి బిడ్డకు ఆకలి వేసినప్పుడు 4 గోడల మధ్యలో 4 పూటలు సరిపోయేంత కన్నతల్లి భోజనం పెడుతుంది. అది సవితల్లి ఏం చేస్తుంది?
నలుగురికి తెలిసేటట్టు బజార్లో భోజనం పెడుతుంది పిల్లలకి. ఎందుకు తెలవాలి కదా సవితల్లికి, నేను బాగానే చూసుకుంటున్నా పిల్లలని. కన్నతల్లికి ఆ బాధ ఉండదు. కన్నతల్లికి బిడ్డ కడుపు నిండిందా లేదా అని చూస్తుంది. సవిత తల్లి నలుగురు చూస్తుందా లేదా అని చూసి పెడుతుంది. ఈరోజు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా కన్నతల్లి సవిత తల్లి లాగానే ఉన్నది. కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో రైతుల యొక్క కష్టాలను గుర్తించి, తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎంత అవమానాలు పడ్డాలో, తరతరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డాలో గుర్తించి తెలంగాణ రైతుకి ఇస్తున్న వంటి రైతు పెట్టుబడి సహాయం తెలంగాణ రైతు హక్కుగా గుర్తించి కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పథకం తీసుకొచ్చి మూడో వ్యక్తికి తెలియకుండా ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా లేకుండా చేసిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారిది. అయితే మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో 4 సార్లు చేయాల్సిన రైతు బంధుని దాన్ని ముక్కలుగా 2 సార్లు చేసి ఇంకో 2 సార్లు ఎగ్గొట్టి చేసింది కూడా ఏదో మీరే మొదటిసారి చేస్తున్నట్టు అడ్వర్టైజ్ చేసుకొని సహాయాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాం, మీరు దీనివల్ల ఏదో లబ్ధి పొందాలని మేము ప్రయత్నం చేస్తుర్రో తెలంగాణ ప్రజలు ముమ్మాటికి దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మీరే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదు జాగృతి తరఫున ఇస్తున్నామని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ అవినీతిని త్వరలో బయటపెడతామని ఆమె అన్నారు. 18 నెలల్లో తెచ్చిన 2 లక్షల కోట్ల అప్పును ఏం చేశారో చెప్పాలని కవిత ప్రశ్నించారు. జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి. మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ కుట్టినట్టు లేదు. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100కు 100% వాస్తవం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు. తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఖచ్చితంగా అంతరిక్ష రంగంలో ఏపీని అగ్రపదాన నిలపడంతో పాటు 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను నిర్దేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ స్పేస్ పాలసీ 4.0పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. లేపాక్షి తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం 2025-2035 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. విద్యా సంస్థలను ఇందులో భాగస్వామ్యులు చేయడం ద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలన్నారు. స్పేస్ విజన్ పాలసీ 2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని, అలాగే స్టార్లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారని, భవిష్యత్ అంతా స్పేస్ రంగానిదేనని సోమనాథ్ సీఎంకి తెలిపారు. స్పేస్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు మరింత మెరుగ్గా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీ ఫార్మా హబ్ ఉన్న తెలంగాణ గంజాయి డ్రగ్స్ హబ్ గా మారితే మనమందరం విఫలమైనట్టేనని సీఎం అన్నారు. పోరాటాల తెలంగాణ గడ్డను డ్రగ్స్ కి అడ్డాగా మారడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎన్నో పోరాటాల స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన రాష్ట్రం డ్రగ్స్ గంజాయి బారిన పడ్డం చాలా బాధాకరమని సీఎం విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమేయడానికి అందరూ కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ చరణ్ ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక్క మహానటుడుగా ఈరోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అని అంటే దాదాపుగా 50 సంవత్సరాల నిరంతర శ్రమ, కఠోరమైన దీక్షతోని వాళ్ళు రాణించగలిగిన వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు. భయంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు. నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించారు. మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి. ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం, ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు, కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మనందరం చూసుకుంటూ కూర్చుందామా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి, మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్తో కూస్తో మెడల్స్ సాధించి, సానియా మిర్జా కావచ్చు, లేకపోతే పివి సింధు కావచ్చు, లేదా నిఖత్ జరీన్ కావచ్చు, లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు, వీళ్ళు క్రీడలలో రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడి అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్నవాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు. ఆ దెబ్బతీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు, ఇంకొకరు కోవిడ్ని ఎన్నుకోవచ్చు, ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు. శత్రు దేశాలు, శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో, ఏ ఆలోచనతో ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా, వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడతామా? ఈరోజు ఆలోచన చేయండి మిత్రులారా. అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకర్షించేలా అఖండ గోదావరి ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమన్నారు పవన్. అలాగే డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల గోదావరి ప్రాంతమని పేర్కొన్నారు. మరోవైపు 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. అలాగే ఎంతో మంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది.
దీనిని వాడకుండా వదిలేసాం, దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్నేమో ఇవి ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్నేమో పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈరోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టులో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఊహించుకోండి, దీనికే ఈ చేస్తున్న ఈరోజు ప్రాజెక్టుకి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.